నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పోలిపాడ్యమి పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి, ఎప్పుడు చేసుకోవాలి, ఏ సామాగ్రి ముఖ్యంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగానే ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నట్లయితే ముందుగానే ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే పూజ అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే ఏ సామాగ్రి ముందుగా తెచ్చి పెట్టుకోవాలి, పూజకి మనం చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి అనేవి తెలుసుకునే ముందుగా ఈ పోలిపాడ్యమి పూజ ఎలా చేయాలి, తులసి కోట ఉన్నవారు ఎలా చేయాలి, లేని వారు ఎలా చేయాలి, పోలిపాడ్యమి కథ ఏమిటి అనే విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియోస్ చేసి పెట్టానండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్లోకి వచ్చి చూసేయండి. అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. మీకు నచ్చింది యూజ్ అయ్యాయి అనుకుంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీ అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలండి. మనకి ఈ సంవత్సరం పోలిపాడ్యమి 2025 నవంబర్ 21వ తేదీన శుక్రవారం అయితే రాబోతుందండి. అయితే కొంతమంది శుక్రవారం చేసుకోవాలా లేదంటే శనివారం చేసుకోవాలని అడుగుతున్నారు. శుక్రవారం పట్టింపు లేదని అనుకునేవారు శుక్రవారం చేసేసుకోవచ్చండి. మేము శుక్రవారం పూట ఆ పోలి తల్లిని మేము పంపించలేమని అనుకునేవారు శనివారం అయితే చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ఈ పూజ తెల్లవారుజామునే చేసుకోవాలి కాబట్టి ముందు రోజే మీరు ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసి పెట్టేసుకోండి. నది దగ్గర దీపాలు వదిలిపెట్టి పూజ చేసుకోవాలనుకున్నా, ఇంటి దగ్గర దీపాలు వదిలిపెట్టి పూజ చేసుకోవాలనుకున్నా, దేనికైనా సరే ఇవే పూజ ఏర్పాట్లు, ఇవే పూజా సామాగ్రి అయితే ఉంటాయండి. అందుకని మీరు ముందుగానే అన్నీ కూడా తెచ్చుకొని పెట్టేసుకోండి. ముందు రోజే ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసేసుకోండి. అలాగే పూజా మందిరాన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. అలాగే గడపకి కూడా చక్కగా మామిడి తోరణాలతో గడపలకి కూడా పసుపు అది రాసి కుంకుమతో బొట్లు అవి పెట్టేసుకోండి. ఇంకా మనం ఈ దీపాలు అనేవి తులసి కోట దగ్గర వదిలి పెడతాం కాబట్టి తులసి కోటను కూడా అందంగా అలంకరించేసుకోండి. తులసి కోటకి పసుపు అది రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి. తులసి కోటని పీట పైన ఏర్పాటు చేసుకోవాలనుకుంటే పీఠాన్ని కూడా అందంగా అలంకరించుకోవాల్సి ఉంటుందండి. పసుపది రాసి చక్కగా బియ్యం పిండితో ముగ్గులవి వేసుకోండి. ఒకవేళ తులసి కోట లేని వారు ఈ విధంగా కొన్ని తులసి కొమ్మలు తెచ్చుకొని మీ దగ్గర ఉన్న తులసి కుండీలో కానీ లేదంటే ఏదైనా బౌల్లో కానీ నాటుకొని మీరు చక్కగా ఆ తులసి దగ్గరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ తులసి నాటుకోవడం మాత్రం మీరు పూజ చేసేటప్పుడు మాత్రం నాటుకోండి. ఒకవేళ తులసి కోట లేని వారు ఈ పోలి దీపాలు ఎక్కడ వదిలిపెట్టాలనేది నేను పూజా వీడియోలో చెప్పాను. ఒకసారి వీడియో అయితే చూసేయండి. ఇంకా పోలి దీపాలు ఎక్కడైతే వదిలిపెడతారో ఆ ప్లేస్లో పసుపది రాసి ఈ విధంగా ముగ్గులు వేసుకొని పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. అలాగే మనం దీపాలు వదిలిపెట్టడానికి చిన్నపాటి నదిని కానీ కొలను కానీ మీరు ముందుగానే అంటే ముందు రోజే అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా దీపాలు వదిలిపెట్టడం కోసం అరటి డొప్పలు అయితే ఉండాలండి. ఇవైతే మనకి ముందు రోజు మార్కెట్లో దొరుకుతాయి. మీరు ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి. మీరు ఎన్ని దీపాలు వదిలిపెడతారో దానికి తగినట్టుగా తెచ్చుకోండి. అయితే ఇవి మరీ అంత బరువైనవి కాకుండా కాస్త లైట్ వెయిట్లో ఉన్నవి లాంటివి తెచ్చుకోండి. దీంతో పాటుగా ఉసిరికాయ దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. అందుకని ఉసిరికాయలు కూడా దొరికినట్లయితే తప్పనిసరిగా తెచ్చుకోండి. వీటితో పాటుగా పిండి ప్రమిదల్లో కూడా దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీరు పిండి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయాలి అనుకుంటే ముందుగానే పిండి ప్రమిదల్ని తయారు చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయవచ్చు, కుందుల్లో దీపారాధన చేయవచ్చు. ఇలా మీరు దేంట్లో దీపారాధన చేస్తారో అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టేసుకోండి. అయితే పూజకి మనకి ఇత్తడి సామాన్లు అయితే అవసరం పడతాయి కదా, అందుకనే వాటిని అన్నింటినీ కూడా ముందుగానే క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఒకవేళ తులసి కోట లేని వారు ఈ విధంగా శివపార్వతుల ఫోటో అయినా సరే పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అందుకని స్వామి అమ్మవారిని కూడా ఇలా చందనం కుంకుమలతో అందంగా అలంకరించేసుకోండి. అలాగే మీ దగ్గర గౌరమ్మ సెట్ ఉంటే ఈ విధంగా పసుపు రాసి అలాగే కుంకుమతో బొట్లు పెట్టి తులసి కోట దగ్గరే పెట్టుకోండి. అలాగే ఆ స్వామి అమ్మవార్ల స్వరూపమైనటువంటి రోలు రోకలకి కూడా పసుపది రాసి కుంకుమతో బొట్లు పెట్టి ముందుగానే అలంకరించుకొని పెట్టేసుకోండి. ఇంకా ఈరోజు దీపాలు వదిలిపెట్టడం కోసం ఒత్తులు అయితే ఉండాలండి. అది కూడా పువ్వొత్తులే ఉండాలి. నెల రోజులు పూజ చేసిన వారైతే 3 కానీ 5 కానీ 9 కానీ దీపాలు అయితే వెలిగించవచ్చు. ఒకవేళ పూజ చేయలేకపోయామండి అని అనుకునేవారైతే 31 కానీ 33 కానీ 35 ఒత్తులను కానీ వెలిగించి నీటిలో దీపాలను అయితే వదలాల్సి ఉంటుంది. అందుకని మీరు ముందుగానే ఒత్తులన్నీ కూడా లెక్క పెట్టుకొని నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ నానబెట్టుకోండి.
వీటితో పాటుగా 365 ఒత్తులను కూడా వెలిగించాలి అనుకుంటే ఆ ఒత్తులను కూడా తీసుకొని ముందుగానే మీరు ఆయిల్లో నానబెట్టుకోవాలి. అలా అయితేనే ఒత్తులు బాగా వెలుగుతాయి. ఒకవేళ అరటి డొప్పలు దొరకకపోయినట్లయితే ఇలాంటి కొబ్బరి చిప్పలైనా సరే ముందుగానే తెచ్చుకొని ఉంచుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా మనం దీపాలనేవి వదిలిపెట్టవచ్చు. ఇవి కాకుండా దేంట్లో దీపాలు వదిలిపెట్టవచ్చు అనేది నేను పూజా వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. ఇంకా పూజకు కావాల్సిన పువ్వులు, తమలపాకులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ఇవన్నీ కూడా మీరు ముందుగానే తెచ్చుకొని పెట్టుకోండి. ఇంతేనండి, తక్కువ వస్తువులతోటే సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజ మనం ఇంటి బయట చేసుకోవాలి కాబట్టి ఇంటి బయట చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ దీపాలు కొండెక్కేస్తాయండి అని అనుకుంటే తులసి కోటని ఇంటి లోపలికి తెచ్చుకొని మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మాకు తులసి కోట లేదండి అని అనుకుంటే ఆల్రెడీ తులసి కోట ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది కూడా చెప్పాను, అలా కూడా మీరు చేసుకోవచ్చు. తులసి కోట పెట్టే ఆచారం లేదండి అని అనుకుంటే మామూలుగా బయట ఈ విధంగా కొలను ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు. లేదంటే మీ పూజా మందిరంలోనే ఈ విధంగా కొలను లాంటిది తయారు చేసుకొని నీటిలో దీపాలు అయితే వదిలిపెట్టవచ్చు. ఎక్కడ చేసుకున్నా సరే భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలండి. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్లయితే తెల్లవారుజామున పూజ అనేది చాలా చక్కగా చేసుకోవచ్చండి. అలాగే నీటిలో దీపాలు కూడా చాలా ప్రశాంతంగా వదిలిపెట్టవచ్చు. ఆ పోలమ్మ తల్లిని కూడా దీపాల రూపంలో చాలా సంతోషంగా సాగనంపవచ్చు. అయితే ఈ దీపాలు ఇంట్లో ఉన్న ఆడవారు వదిలిపెడితే సరిపోతుందండి. అది కూడా అందరు ఆడవారు కూడా వదిలిపెట్టవలసిన అవసరం ఏమీ లేదు. చిన్నపిల్లలు, పెద్దవారు, ఆరోగ్యం బాలేని వారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వదిలిపెట్టకపోయినా మీరు వదిలిపెడితే సరిపోతుంది. పైగా తెల్లవారుజామున అందరూ పడుకొని ఉంటారు కాబట్టి వాళ్ళని పడుకొని ఇవ్వండి. మీరు మాత్రం పూజని సంపూర్ణం చేయండి. మీరు చేసే పూజ ఇంటిళ్ళ పాత అందరికీ కూడా ఆ ఫలితం అనేది దక్కుతుంది. అలాగే పూజా విధానం కూడా చాలా డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది, అలాగే బాగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.